మంచి చేసేవాడే. దేవుని దగ్గర నుంచి ఏ చెడు మనకి రాదు. అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైనా, లేదంటే ఏ అశాంతి ఎదురవుతున్నా దానికి కారణం దేవుడు కాదు అని మనం ప్రకటిస్తున్నట్టు, నోటితో మనం ఒప్పుకున్నట్టు. ఓకే, అలాగే కొన్ని విషయాలు, సత్యాలు మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇస్తే అప్పుడు మీకు ఇయ్యబడుతుంది, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడుతుందని. ఇంకా వాక్యంలో ప్రతి ఒక్క చోట దేవుడు గివింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ అన్నాడు. పక్కన వాళ్ళు చెప్తారా? గివింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. సో ఇవ్వడం అనేది ఒక ఆశీర్వాదం. సో మనందరం ఒక ఆశీర్వాదం ఎంతమంది ఈరోజు మన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి? మన జీవితంలో ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం కదా. సో ఆశీర్వాదాలకు కారణం ఏంటి? గివింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ అని మనం తెలుసుకున్నప్పుడు, ఇవ్వడం ఒక ఆశీర్వాదం అని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వడం అనేది మనం ప్రకటించబడాలి. సో మనము ఈ సంఘంలో ప్రకటించకపోతే దాని గురించి అవగాహన ఉండదు. దాని గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ దశంభాగం అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఆన్లైన్లోనే చూస్తున్నాం, లేదా ఒక సంఘానికి వెళ్తున్నాం, ఇంకో సంఘానికి ఇవ్వచ్చా? సపోజ్ ఈ సంఘానికి వస్తున్నాం, మనం ఇంకో సంఘానికి ఇవ్వచ్చా? లేదంటే నేను ఏ సంఘానికి వెళ్ళను, ఇంట్లోనే కూర్చొని వేరే ఏదన్నా ఆన్లైన్ చూస్తున్నాను, అప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి స్పష్టం చేద్దామని చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు దశంభాగాలు అనేది ఒక స్టోర్ హౌస్తో పోల్స్తున్నాడు. స్టోర్ హౌస్ అంటే నా మందిరములో మీరు ఇవ్వండి అని మలాకి 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది. నా మందిరంలో ధననిధి ఉన్నట్టు మీరు మీ టైత్ అంతా కూడా స్టోర్ హౌస్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. స్టోర్ హౌస్ అంటే ఏంటంటే ఆయన మందిరం. సో ఆ మందిరంలో మనము దశంభాగం నాటాలి. మనము ఒక చోటకి వెళ్తా ఇంకో చోటకి మనం ఇవ్వకూడదు. అక్కడ మనం బాప్తిజం పొందినా కూడా, నేను ఒక చర్చ్లో బాప్తిజం పొందాను, నేను ఇక్కడ బాప్తిజం పొందలేదు, నేను వేరే చర్చ్లో బాప్తిజం పొందాను, కానీ నేను వారం వాక్యంలో బలపడుతున్నాను. రోజు ప్రతి వారం ఇక్కడ బలపడుతున్నాను. అప్పుడు నేను రక్షణ పొందిన చోట కాకుండా ఎక్కడైతే నేను ఇప్పుడు ప్రజెంట్ నేను వారం పోతున్నానో అక్కడ ఇవ్వాలి. అర్థమవుతుందండి? అది మన స్టోర్ హౌస్, అది మన మందిరం. దాని తర్వాత ఇంకా అడిషనల్గా ఇవ్వాలంటే నేను రక్షణ పొందిన చోట ఇవ్వచ్చు, లేదా నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఏదన్నా పాస్టర్ జీవితంలో మనం నాటచ్చు. ఏదన్నా కానీ టైత్ మనము వెళ్ళే మందిరం వారం వెళ్తామే ఆ మందిరానికి ఇవ్వాలని చెప్తాను. ఒకవేళ ఆన్లైన్లో చూస్తున్న ఎవరైనా మన వ్యూవర్స్ ఇక్కడ ఇవ్వాలని ఎప్పుడు చెప్పం. ఎందుకంటే వాళ్ళు వారం ఎవరైతే పాస్టర్ కింద వాళ్ళు వారం సంఘానికి వెళ్తారో అక్కడ ఇవ్వాలి. సో ఒక ఉదాహరణ చూసుకుంటే, ఒక కోడి దానా ఒక ఇంట్లో తింటా, ఒక షెల్టర్ ఒక ఇంట్లో ఉండి గుడ్డు వేరే పక్కింట్లో పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధపడతారు వాళ్ళ యజమాని, అవునా కదా? సో అట్లనే ఒక ఆవుని మనం పెంచాం, పోషించాం, దానికి గడ్డి పెట్టాం, లేదా బాగలేనప్పుడు దాన్ని ట్రీట్ చేసాం, వెటర్నరీ క్లినిక్ తెచ్చి అతనికి మెడిసిన్ ఇచ్చాం, ఆవుకి గేదెకి ఏదైనా కానీ. ఆ పాలు పక్కింటికి వెళ్ళి పాలు ఇస్తా అంటే మనం ఎంత బాధపడతాం, ఆ యజమాని ఎంత బాధపడతాం. సో మనము ఇక్కడ ఫిజికల్గా సేవకుల్ని మనము గుర్తించలేకపోతే దేవుడిని గుర్తించలేనట్టే. నాకు దేవుడు తెలుసు అని సేవకుల్ని, ఈ సంఘం అనేది నేను జనరల్గా చెప్తున్నాను. ఎప్పుడు మీ డబ్బు తీసుకొని ఎప్పుడు ఈ మందిరంలో ఎవరికి ఆశ ఉండదు, కానీ కొన్ని సత్యాలు మనకు తెలియాలి అని నేను మీ ముందుకు వస్తున్నాను. సో సేవకుడి విలువ, బిల్లీ గ్రహాం గారు పెద్ద సేవకులు ఈ మాట చెప్పారు. బిల్లీ గ్రహాం గారు ఏం చెప్పారంటే, మీకు సేవకులు విలువ తెలియకపోతే దేవుని విలువ తెలియనట్టే. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారండి? తండ్రిని ప్రేమిస్తా, యేసయ్య ఎవరో నాకు తెలియదంటే తండ్రి అంగీకరిస్తాడండి? ఇక్కడ ఎవరన్నా ఏమన్నా చెప్పగలరా దాని గురించి? నేను తండ్రిని నేను ఒప్పుకుంటాను, యేసయ్యని నేను ఒప్పుకోనంటే, యేసయ్యని తృణీకరిస్తే తండ్రి ముద్దు పెట్టుకుంటారు అనుకుంటా మనల్ని. వాక్యంలో కుమారుని ముద్దు పెట్టుకోండి, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తానని ఉంది. హైరార్కీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి ఈ సంఘంలో మనకి సేవకుల్ని పెట్టాడు, మనకి కాపరిగా. ఆయన్ని మనం గుర్తించకపోతే మన యేసయ్యని గుర్తించినట్టే, తండ్రిని కూడా గుర్తించినట్టే. అక్కడ మనము బ్లెస్సింగ్ పొందాలంటే ఇక్కడ మన కళ్ళ ముందు ఉండే సేవకుల్ని మనం గుర్తించాలి, ఆయనకి విలువ ఇవ్వాలి. ఎవరైనా కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది మనకి మైండ్లో ఉండాలి. అలాగే
ఆయన ధననిధి, ఆయన స్టోర్ హౌస్కి రిప్రజెంటేషన్. ఆ స్టోర్ హౌస్లో మనము బాధ్యతగా, మనము ప్లెంటీ అంటే సమృద్ధిగా ఉండడం మన బాధ్యత. ఆ సమృద్ధిని ఇవ్వడం ఈ దశంభాగాలతో ఖచ్చితంగా మనం ఇనీషియల్గా ఇవ్వాలి అని చెప్పి వాక్యం ఉంది. కొంచెం గట్టిగా ఉన్న మాటలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, అంతకుముందు కూడా నేను అనుకునేవాడిని, అంటే ఈ ఫాలో అవుతున్నాను ఇప్పుడు, ఒకప్పుడు అయ్యేవాడిని కాదు. నేను సత్యాన్ని తెలుసుకున్నాను. ఏంటంటే నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 10,000 దశంభాగం అనుకోండి. ఆ 10,000లో నేను మంచే చేస్తున్నాను అనుకుందాం, మంచే. 10,000లో 1,000 విధవరాలకి ఇవ్వచ్చు, ఇంకో 2,000 పేదవాళ్ళకి ఇవ్వచ్చు, ఇంకా 7,000 మిగిలినాయి కదా, ఆ 7,000 నేను దేవునికి ఇవ్వచ్చు కదా. ఎట్లాగో నేను ఆ 10,000 నేను వాడుకోవట్లేదు కదా, దశంభాగము నేను వాడుకోకుండా ఆ దశంభాగాన్ని 4 రకాలుగా నేను డివైడ్ చేయొచ్చు కదా అన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఇప్పుడు దాకా? నాకైతే వచ్చింది. మంచి పనే చేస్తున్నాను, నేను వాడుకోవట్లేదు, ఇలా చేయొచ్చు కదా అని ఆలోచన వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ వాక్యంలో, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరంలో నిధుల్లో తీసుకొని రండి. అంటే మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? 10వ భాగము, అందరు నాతో చెప్పండి, 10వ భాగము అంతయు. అంతయు అంటే ఆ 10% ఏదైతుందో అది మొత్తం తీసుకొని దేవుని దగ్గరికి వచ్చినాక అప్పుడు మనల్ని దేవుడు ప్రేరేపించినప్పుడు ఇంకేదన్నా మనం ఎక్స్ట్రాగా చేసుకోవాలి. సో అదనమాట. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనము ఇప్పుడు ఒక సంపాదన మనం పొందుకుంటున్నాం అనుకోండి, మన కష్టం బట్టి, మనకున్న తలాంతుని బట్టి, మనకున్న టాలెంట్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి మనం పొందుకుంటున్నాం. దాంట్లో మనం దశభాగం ఇస్తున్నప్పుడు దేవుణ్ణి ఏమని అడగాలి? దేవా, నేను ఈరోజు ఇంత దశభాగం ఇస్తున్నాను, సపోజ్ ఒక 5,000 ఇస్తున్నాను, 50,000 సంపాదిస్తే 5,000 ఇస్తున్నాను అనుకోండి, నా దశభాగం పెంచు దేవా అని మనము ఆ దేవుణ్ణి మనం అడగాలి. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఒక దశభాగం ఇస్తున్నప్పుడు నా దశభాగం పెరగాలి, నేను ఇంకా నీకు ఎప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలని నేను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? నా జీతం కూడా పెరుగుతుంది కదా, నా రాబడి కూడా పెరుగుతుంది కదా. సో మనం ఈ వైఖరితో మనం దేవుని దగ్గర రావాలి. అయ్యా, నేను నీకు ఇంకా ఇవ్వాలి, నేను ఏదైతే ఇస్తున్నానో అది నువ్వు చేసిన దానికంటే నేను చాలా తక్కువ చేస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువ నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా తలాంతుని కెపాసిటీని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. కెపాసిటీ అంటే ఏమంటారు? నా సామర్థ్యాన్ని ఇంకా పెంపొందించు దేవా అని మనం అడిగినప్పుడు ఆటోమేటిక్గా మన రాబడి పెరిగిద్ది, ఆటోమేటిక్గా దశంభాగం పెరుగుద్ది. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గర పొందుకోవాలి. నాకేమొస్తుంది, నాకు ఇంకా రావాలి, నేను బాగుపడాలి, ఇంకా నేనొక్కడే నేను అనేది మనం తీసేసేయాలి. అలా దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను ఆశీర్వాదంగా ఉంటాను, నా బంధువులకి నేను ఆశీర్వాదంగా ఉంటాను, నా ఫ్రెండ్స్కి నేను ఆశీర్వాదంగా ఉంటాను, లేమిలో ఉన్న వాళ్ళకి నాకు కనిపించినప్పుడు నువ్వు ప్రేరేపిస్తే నేను ఆశీర్వాదంగా ఉంటాను అన్న ఉద్దేశంతో రావాలి. ఖచ్చితంగా దేవుడు దాన్ని మల్టిప్లై చేసే దేవుడే. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు, దశంభాగం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీ రాబడి దేవుడు కాపాడతాడు, నిన్ను ఎక్కువ అభివృద్ధి చేస్తాడు. కానీ నీ వైఖరి ఏమై ఉండాలి? నా వైఖరి ఏమై ఉండాలంటే, అయ్యా నువ్వు నన్ను అభివృద్ధి చేసినప్పుడు నేను నీకు ఉపయోగపడతాను. హల్లెలూయా. సెల్ఫ్ సెంటర్డ్నెస్ తీసేసి క్రైస్ట్ సెంటర్డ్నెస్గా మనం మారాలి. అంటే స్వార్థం తీసేసి యేసయ్య మన కేంద్ర బిందువు అవ్వాలి, మనకున్న రాబడిలో, మనకున్న డబ్బులో. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక విశ్వాసి నుంచి, ఒక శిష్యుడి నుంచి జనరాసిటీ అనేది కోరుకున్నాడు. ధారాళత్వం. అందరు పక్కన చెప్పండి, ధారాళత్వం. ధారాళత్వాన్ని నీ హృదయంలో పెంపొందించాలని కోరుకుంటున్నాడు. ఒక డబ్బున్నవాడు ఒక 10 కోట్లు సంపాదిస్తున్నాడు అనుకుందాం, ఒక పేదవాడు ఒక 10,000 సంపాదిస్తాడు అనుకుందాం. వీళ్ళిద్దరూ దేంట్లో ఈక్వల్ అవ్వగలరు చెప్పరా? ఇప్పుడే మీకు చెప్పాను. వీళ్ళిద్దరూ దేంట్లో సమానం అవ్వగలరు తెలుసా మీకు? ధారాళత్వంలో సమానం అవ్వగలరు. 1 కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి ఒక 10,000 ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. అదే ఆ 10,000 సంపాదించే వ్యక్తి దాంట్లో ఒక 1,000 ఇచ్చినప్పుడు, అది తను డబ్బున్నప్పటికీ తనకున్న సమృద్ధిలో కొంచెం ఇచ్చినప్పుడు, ఇతను లేమిలో తనకున్న లేమిలో కూడా ఇచ్చినప్పుడు అది ఆయనకంటే గొప్పగా ట్రీట్ చేస్తాడు దేవుడు. అలాగే ఆయనకున్న కొంచెంలో ఇతరులకి సాయపడ్డప్పుడు, ఆయన చేసిన చిన్న సాయమైనా ఇతరులకి అది ధారాళత్వం చూపిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందండి?
సో దేవుడు మన హృదయాల్లో ధారాళత్వాన్ని పెంచాలనుకుంటున్నాడు. మనం ఎంత ఇచ్చామనేది విషయం కాదు, కానీ మనం ఎంత హృదయపూర్వకంగా ధారాళంగా మనకున్న సంపద బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఎంత సహాయపడుతున్నాం అనే దాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. ధారాళత్వం అనేది మన హృదయం నుంచి బయటికి రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఇంకటితో ముగిద్దాం. ఈ 4 చెప్పుకొని ఇంక నేను ముగిస్తాను. టైట్స్ కానీ, ఆఫరింగ్ కానీ, అంటే 10వ వంతు ఇవ్వడం కానీ, అర్పణలు కానీ ఇవ్వడం అనేది కానీ ఒక బంధకాల నుంచి మనల్ని విడిపిస్తుంది. ఎంతమందికి తెలుసు మనము రక్షింపబడ్డప్పుడు దేవుడు మన పాప బంధకాలని కొట్టివేశాడు, దాని నుంచి బయట తీసుకొచ్చాడని? చేపైకెత్తారా? నేను ఆయన నమ్మి హృదయంలో అంగీకరించినప్పుడు నా పాప బంధకాల నుంచి ఆయన కొట్టివేసి తీసేసి ఆయన స్వతంత్రంగా చేశాడని ఎంతమంది నమ్ముతున్నారు? అలాగే దేవుడు ఒక్క పాపాల నుంచే మనల్ని విడిపించాలని కోరుకోడు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఒక సంపద కలిగిన కోటీశ్వరులుగా ఆయన ఎదురు చూస్తున్నాడు అవ్వాలని. ఎంతమంది నమ్ముతారు? దేవుడు మీరందరూ డబ్బులు పొందుకోవాలని ఎదురు చూస్తున్నాడు అనుకుంటారా లేదా? అంటే పేదరికంలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మనము డబ్బు మన చేతిలో ఉండాలనుకుంటున్నారా? చెప్పండి గట్టిగా. మన చేతిలో డబ్బులు ఉండాలని కోరుకుంటాడా, దరిద్రంలో ఉండాలని కోరుకుంటాడా దేవుడు? సో అది కూడా మన జీవితంలో ఉండాలని కోరుకుంటాడు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బాండేజెస్, ప్రతి ఒక్క బంధకాల నుంచి దేవుడు బయటికి రావాలని కోరుకుంటాడు. అది పాపమైనా, శారీరకంగా ఏదన్నా దెబ్బలున్నా ఏదన్నా కానీ. తర్వాత ఈవిల్ స్పిరిట్స్, ఏదన్నా దురాత్మ నుంచైనా, ఒక దురాత్మతో ఉన్న ఒక వ్యక్తి అలానే దురాత్మలో ఉండాలని కోరుకుంటాడా? దేవుడు గద్దించాడా లేదా దురాత్మ పడిన వ్యక్తిని? అంటే ఒక దురాత్మ ఉన్న మన లైఫ్లో అది దేవుడికి యాక్సెప్ట్ కాదు, అంగీకారం కాదు. పాప బంధకాలు కానీ, ఈవిల్ స్పిరిట్స్, దురాత్మలు కానీ మన జీవితంలో ఉండాలని కూడా. అలాగే మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ బాండేజెస్ కూడా ఒక బాండేజెసే. ఆర్థిక లేమి కూడా ఒక బంధకం. పక్కన వాళ్ళు చెప్పండి, ఆర్థిక లేమి కూడా ఒక బంధకం. దానిలోంచి బయటికి రావాలని యేసే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక ముందు తర్వాత నేర్చుకుందాం. దయతో క్షమించండి, ఎక్కువసేపు అయింది. మనం విన్న వాక్యము 100 ఫలం పొందుగాక. ఆమేన్. అలాగే విత్తనం నాటే సమయం వచ్చింది కాబట్టి మనం పక్కన వాళ్ళతో 2 మాటలు చెప్తారా? అందరూ పక్కన వాళ్ళతో. మీరు నాటేటప్పుడు ముందుగానే నిశ్చయించుకొని వద్దాం, సంతోషించుకొని వద్దాం. ఆత్మ ప్రేరేపించిన కొలది మనం మందిరంలో నాటుదాం. హల్లెలూయా.